ఇవన్నీ కథలే వద్దండి. నువ్వు అన్నావు కదా నేను కొనుక్కున్నా అంటున్నావు. ఇది సేల్ డీడ్. నువ్వు చేసుకున్న సేల్ డీడ్, ఇది సేల్ డీడ్ నెంబర్ 3213. గిదానికి చెప్పరాదు. ఈ 3213 అనే సర్వే దీంట్లో ఎవరు పోయి దీన్ని రిజిస్ట్రేషన్ చేసిర్రు? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోవాలి కదా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఎవరు పోయిరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి? నువ్వు పోయినావా? నువ్వు పోలే. నువ్వేం చేసినావు? నీ తరపున ఒక వ్యక్తిని పెట్టినావు. నీ తరపున శరత్ మరార్ అనే ఒక వ్యక్తిని నువ్వు అక్కడ పెట్టినావు. ఆయన నా రిజిస్ట్రేషన్ బాధ్యత తీసుకుంటాడని. ఆయనకి నువ్వు ఎండార్స్ 32A అనే ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ 32A అనే ఫామ్లో చాలా క్లియర్గా ఈయన అమ్మిన వ్యక్తి, ఈయన కొన్న వ్యక్తి. ఈ కొన్న వ్యక్తి సెలబ్రిటీనో లేకపోతే ఏజ్డ్ అయితేనో ఇంకేటైతేనో ఇంకొక పర్సన్కి మనం ఆ బాధ్యతను అప్పచెప్పొచ్చు. అప్పుడు ఈయన శరత్ మరార్ అనే ఈయనకు బాధ్యతను అప్పచెప్పిండు. ఇది ఫామ్ నెంబర్ 32, ఫోటోగ్రాఫ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ యాజ్ పర్ సెక్షన్ 32A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. దీంట్లో ఏముంది? ఐ సెండ్ హియర్ విత్ మై ఫోటోగ్రాఫ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ ద ఫామ్ ప్రిస్క్రైబ్డ్ త్రూ మై రిప్రజెంటేటివ్ శరత్ మరార్, యాజ్ ఐ కెనాట్ అపియర్ పర్సనల్లీ బిఫోర్ ద రిజిస్టరింగ్ ఆఫీసర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫ్ అసిస్టెంట్స్. అంటే నేను హాజరు కాలేకపోతున్నా, తిను హాజరవుతాడని. ఇప్పుడు తిను ఏం చేయాలా? రిజిస్ట్రేషన్ టైంలో రావాలి కదా. ఇగో ఇది ఈకేవైసీకి సంబంధించి అమ్మిన ఆయన ఉన్నాడు, మరి కొన్న ఆయన ఏడి? వీళ్ళిద్దరు విట్నెస్. కొన్న ఆయన ఫోటో ఏది? కొన్న ఆయన అంటే నువ్వు లేవు, నువ్వు ఇంకోరికి అప్పచెప్పినా కూడా ఆయన రావాలి కదా. మరి ఆయన రాకుండానే ఈ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు? ఏ రకంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగింది? ఈ సేల్ డీడ్ చిత్తు కాగితంతో సమానం. చిత్తు కాగితంతో సమానం. దీని మీద రేవంత్ రెడ్డి ఇమీడియట్గా తేల్చాల. నువ్వు ఫస్ట్ డాక్యుమెంట్లోనే ఖతం అయిపోయినావు. దీనికి ఆన్సర్ ఉందా? ఇంకా మేమేం చెప్పాలనుకుంటే బొచ్చడి చెప్పొచ్చు ఇలా. నువ్వేమన్నావు? ఎందుకంటే నువ్వు మళ్ళీ ల్యాండ్ ఎత్తినావు కాబట్టి, నేను రాసిస్తా అన్నావు కాబట్టి నువ్వు రాసియాలి. ఇక ఇంకా నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు.